విన్నారు కదా, హెచ్ఎండిఏ అంటే ఏంటి, డిటిసి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నారు కదండి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనకు వేరే ఒక ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఎపిసోడ్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ 2016లో ఎస్టాబ్లిష్ అయిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 2017 మే నుంచి ఇంప్లిమెంట్ అయింది. రియల్ ఎస్టేట్లో ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి రేరా అనే యాక్ట్ని తీసుకురావడం జరిగిందండి. ప్లాట్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అడ్వర్టైజ్ చేయాలన్నా, మార్కెట్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, బుక్ చేయాలన్నా రేరాలో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలండి. అదేవిధంగా కాంపిటీట్ అథారిటీ చేత కూడా అప్రూవ్ చేయబడి ఉండాలి. కాంపిటీట్ అథారిటీ అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? కాంపిటీట్ అథారిటీ అంటే వైటీడీఏ, డిటిసిపి, హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ వీళ్ళతోటి ఆ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా సర్టిఫై చేసి వెరిఫికేషన్ చేయబడి ఉండాలండి. అదేవిధంగా అడ్వకేట్కి అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరైనా 8 ప్లాట్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా రేరాలో రిజిస్టర్ చేసుకొని ఉండాలండి. రియల్ ఎస్టేట్ లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలని చెప్పి రేరా యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా డెవలపర్ కానీ, బిల్డర్ కానీ ఏదైనా కొత్తగా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎస్ప్రో అని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ ని సేల్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ ని 70% డెవలప్మెంట్ ఛార్జెస్ కి కేటాయించబడి ఉండాలి. అదేవిధంగా మనకి రియల్ ఎస్టేట్ లో ఒక కస్టమర్ ఒక భద్రత, భరోసా అంటాం చూడండి. ఆ విధంగా మనకి ఎటువంటి నష్టం అనేది కలగకుండా బిల్డర్ ద్వారా కానీ, ఒక డెవలపర్ ద్వారా కానీ ఏ నష్టము, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అదే ఏదున్నా మన రేరాలో రిపోర్ట్ చేయొచ్చండి. మన వెంచర్ కి ప్రతి ఒక్క 3 months కి మన డెవలప్మెంట్ లో వెంచర్ డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయని చెప్పి రేరా వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫైనల్ గా రేరా అంటే కస్టమర్ యొక్క భద్రత, భరోసా.